ప్రభాస్ కథానాయకుడిగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రూపొందిన సినిమా కల్కి. భారతీయ సినీ పరిశ్రమ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ చిత్రం ఈ రోజు భారీ అంచనాల మధ్య భారీ స్థాయిలో రిలీజ్ అయింది. భవిష్యత్లో ప్రపంచమంతా వనరులను కోల్పోయిన నిర్జీవమైన దశలో కాశీపట్టణం ఒక్కటి మాత్రమే ఉంటుంది. అక్కడ సుప్రీం యాస్కిన్ అనే కమల్ హాసన్ కాంప్లెక్స్ అనే వండర్ఫుల్ లోకాన్ని క్రియేట్ చేసుకుని ఆ ప్రాంతాన్ని లీడ్ చేస్తాడు. కాంప్లెక్స్ కింద భూమి మీద ప్రజలు కష్టపడుతూ బాధలతో బతుకుతూ ఉంటారు. దీంతో అక్కడే ఉండే భైరవ అనే ప్రభాస్కి కాంప్లెక్స్లోకి వెళ్లి బతకాలని బలమైన కోరిక ఉంటుంది. దానికోసం భైరవ రకరకాల ప్రయత్నాలు చేస్తుంటాడు. ఈ క్రమంలో జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల నేపథ్యంలో మళ్లీ 6000 సంవత్సరాల తర్వాత కల్కి రాబోతున్నాడని సుప్రీం యాస్కిన్ మనుషులకు అర్థమవుతుంది. దీంతో సుమతి అనే దీపికా పదుకునే కడుపులోని దేవుడ్ని కాపాడటానికి అశ్వత్థామ అనే అమితాబ్ బచ్చన్ వస్తాడు. దానికి భైరవ అడ్డుపడుతూ ఉంటాడు. మరి ఈ క్రమంలో జరిగిన సంఘటనలు ఏమిటి? అసలు భైరవ ఎవరు? ఇంతకీ సుప్రీం యాస్కిన్ మోటివేమిటి? చివరికి సుమతిని అశ్వత్థామ సేవ్ చేశాడా లేదా అనేది మిగిలిన కథ. ఈ చిత్రం పురాణాలను భవిష్యత్ను కలుపుతూ అత్యంత భారీ బడ్జెట్తో రూపొందించబడటం, అలాగే ప్రభాస్, అమితాబ్తో పాటు మిగిలిన అగ్ర నటీనటుల నటన, అద్భుతమైన విజువల్స్, అత్యాధునిక విఎఫ్ఎక్స్ మరియు భారీ యాక్షన్ ఎపిసోడ్స్ వంటి అంశాలు ఈ సినిమాలో స్పెషల్ అట్రాక్షన్గా నిలిచాయి. అశ్వత్థామగా అమితాబ్ బచ్చన్, సుప్రీం యాస్కిన్గా కమల్ హాసన్ తమ పాత్రల్లో జీవించారు. దాదాపు 40 ఏళ్ల విరామం తర్వాత వీరిద్దరూ కలిసి ఒకే సినిమాలో కనిపించడం ఈ సినిమాకి మరో ప్లస్ పాయింట్. ముఖ్యంగా కమల్ హాసన్ సుప్రీం యాస్కిన్ పాత్ర లుక్ చాలా బాగుంది. అదేవిధంగా 81 సంవత్సరాల వయసులో కూడా అశ్వత్థామ పాత్రలో అమితాబ్ తన యాక్షన్తో అదరగొట్టారు. ఇక భైరవ పాత్రలోని షేడ్స్ను ప్రభాస్ చాలా బాగా పలికించాడు. ప్రభాస్, అమితాబ్ మధ్య సాగే యాక్షన్ సీక్వెన్సెస్ కూడా చాలా బాగున్నాయి. తన పాత్రకు ప్రభాస్ ప్రాణం పోశారు. మొత్తానికి ప్రభాస్ తన లుక్స్ అండ్ యాక్షన్తో ఈ సినిమాకి హైలైట్గా నిలిచాడు. దీపికా పదుకునేకి చాలా మంచి పాత్ర దొరికింది. ఆమె భగవంతుడ్ని కనే అమ్మగా అలరించింది. నటి శోభన తన పాత్రలో మెరిశారు. మరో కీలక పాత్రలో రాజేంద్ర ప్రసాద్ కూడా చాలా బాగా నటించాడు. అలాగే దిశా పటాని, పశుపతి, అన్నా బెన్లతో పాటు మిగిలిన నటీనటులు కూడా తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు. ఈ కల్కి కథ 3 ప్రపంచాల మధ్య సాగుతుంది. పైగా భవిష్యత్లో ప్రపంచమంతా వనరులను కోల్పోయిన నిర్జీవమైన దశలో కాశీపట్టణాన్ని చూపించిన విధానం కూడా చాలా ఆలోచనాత్మకంగా ఉంది. అదేవిధంగా సర్వమత శరణార్థులు ఉండే ప్రాంతంగా శంబాలను చూపించిన విధానం కూడా చాలా బాగుంది. ఇక అన్ని వనరులు కలిగి ఆకాశంలో కిలోమీటర మేర ఉండేలా కాంప్లెక్స్ను వండర్ఫుల్గా డిజైన్ చేశారు. మొత్తానికి గుడ్ క్లైమాక్స్తో పాటు ప్రతి నేపథ్యాన్ని, ప్రతి పాత్రను దర్శకుడు నాగ్ అశ్విన్ చాలా బాగా తీర్చిదిద్దారు. కల్కి కథా నేపథ్యంలో డెప్త్ ఉన్న ఫస్ట్ హాఫ్లో కొన్ని సన్నివేశాలు స్లోగా సాగుతాయి. అలాగే మెయిన్ ప్లాట్లోని మెయిన్ క్యారెక్టర్స్ మధ్య ప్రధాన కాన్ఫ్లిక్ట్ను ఇంకా బాగా ఎస్టాబ్లిష్ చేయాల్సింది. అలాగే కొన్ని ఇన్సిడెంట్స్ మరీ సినిమాటిక్గా అనిపిస్తాయి. శంబాల రెబల్స్ రేపటి కోసం చేస్తున్న యుద్ధంలోని ఎమోషన్స్ను ఇంకా బలంగా చూపించి ఉంటే బాగుండేది. అదేవిధంగా భైరవ పాత్రను క్లైమాక్స్లో చూపించిన విధంగా ఫస్ట్ హాఫ్లో కూడా కొన్ని ఎలివేషన్స్ పెట్టి ఉంటే బాగుండేది. టెక్నికల్గా చూసుకుంటే సినిమాలో సాంకేతిక విభాగం వర్క్ చాలా బాగుంది. సంతోష్ నారాయణన్ సంగీతం సినిమాకు ప్లస్ అయ్యింది. అదేవిధంగా జోర్జే స్టోజిల్స్కోవిచ్ సినిమాటోగ్రఫీ సినిమాకే హైలైట్గా నిలుస్తోంది. కొన్ని కీలక సన్నివేశాల్లో కెమెరామెన్ పనితనం చాలా బాగుంది. ఎడిటర్ కోటగిరి వెంకటేశ్వరరావు ఎడిటింగ్ బాగుంది. సినిమాలోని నిర్మాత అశ్వనీదత్ పాటించిన ప్రొడక్షన్ వాల్యూస్ అద్భుతంగా ఉన్నాయి. దర్శకుడు నాగ్ అశ్విన్ తన రచనతోనూ దర్శకత్వంతోనూ ఆకట్టుకున్నారు. పురాణాలను భవిష్యత్ను కలుపుతూ హై వోల్టేజ్ యాక్షన్ అండ్ ఎమోషనల్ ఎంటర్టైనర్గా వచ్చిన ఈ చిత్రం యూనిక్ స్టోరీ థీమ్తో బిగ్గెస్ట్ స్టార్ కాస్ట్తో చాలా బాగా ఆకట్టుకుంది. ప్రభాస్ ఫ్యాన్స్తో పాటు సాధారణ ప్రేక్షకులకు కూడా ఈ సినిమా ఫుల్ కిక్ను ఇస్తోంది. గ్రాండ్ యాక్షన్ విజువల్స్తో పాటు ప్రభాస్ స్క్రీన్ ప్రెజెన్సీ, అమితాబ్ యాక్షన్, కమల్ డిఫరెంట్ లుక్, కథలోని యాక్షన్ అండ్ ఎమోషన్స్ కూడా చాలా బాగున్నాయి. కాకపోతే కొన్ని యాక్షన్ సన్నివేశాలు రెగ్యులర్గా అనిపిస్తాయి. కానీ ఓవరాల్గా ఈ సినిమా ఆడియన్స్ను బాగా ఆకట్టుకుంది. డౌట్ లేకుండా ప్రభాస్ ఫ్యాన్స్కి ఫుల్ పూనకాలనిస్తోంది. తాజా సమాచారం కోసం లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, నోటిఫికేషన్ల కోసం గంట సింబల్ ఆన్ చేసి పెట్టండి.